గుండె నిండా గుడిగంటలు సీరియల్లో రేపు జరగబోయే ఎపిసోడ్లో కామాక్షి ప్రభావతి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ప్రభావతి నీకు అర్జెంట్ మ్యాటర్ చెప్పాలి అని రప్పించుంటుంది. కానీ ప్రభావతిని మాట్లాడనివ్వకుండా కామాక్షియే తన గురించి మాట్లాడుతూ ఉంటుందన్నమాట. తన పట్టు చీరల గురించి వాటి గురించి మాట్లాడుతూ ఉంటుంది. అయితే మీనాని కాఫీ పెట్టుకొని తీసుకొని రమ్మని చెప్పుంటుంది. కానీ మీనా మాత్రం పూల షాప్ దగ్గరికి వెళ్ళిపోయి ఉంటుంది. సుమతి పూలు తీసుకురావడం, ఆ పూలని సర్దుకోవడం అలా జరుగుతూ ఉంటుందన్నమాట. నీకు ఎన్నిసార్లు చెప్పానే కాఫీ తీసుకురా, అర్జెంటుగా కాఫీ తాగకపోతే నా బ్రెయిన్ పనిచేయదని చెప్పా కదా, అందులో మురళి జర్నీ చేస్తున్నాము, ఏం మంచిగా లేదని చెప్పా కదని చెప్పని ప్రభావతి తిడుతూ ఉంటుంది. తను చూసుకోకుండా ప్రభావతికి ఇవ్వాల్సిన కప్పులోనే షుగర్ కూడా ఎక్కువ వేసేసి ఉంటుందన్నమాట. అయితే ప్రభావతి అప్పుడు కాఫీ తాగకుండా కొంచెం సేపు తర్వాత తాగాలి అన్నట్టుగా అనుకొని ఇంకా మీనా దగ్గరికి వెళ్తుంది. అంటే కామాక్షితో మాట్లాడాలి అంటే ఇంట్లో ఎవరు ఉండకూడదు, ఏదో ఒక రూమ్లోకి వెళ్ళి మాట్లాడదాం అనుకుంటుందా. ఇక వంట రూమ్లోకి వెళ్ళి చూస్తే మీనా బాలుకి టిఫిన్ పెడుతూ ఉంటుంది. అర్జెంటుగా ట్రిప్ పడింది మీనా, ఇంకా వెళ్ళాలి చాలా రోజులు ఎందుకు ట్రిప్కి వెళ్ళి అని చెప్పని. అయితే ఇప్పుడు వాళ్ళకి తిండి అంత అవసరమా, బయట ఎక్కడ తినొచ్చు కదా, నేను చెప్పిన పని చేయకుండా వాళ్ళకి టిఫిన్ పెడుతూ కూర్చున్నావు అన్నట్టు తిడుతూ ఉంటుంది అనమాట. అంటే వంట కార్యక్రమం చూడకుండా బాలుకి టిఫిన్ పెడుతున్నావు అని తిడుతూ ఉంటుంది. ఇక మీనా ఏం మాట్లాడకుండా సరే అత్తయ్య అని చెప్పేసి వెళ్ళిపోతుంది. అయితే వీళ్ళిద్దరు కాఫీ తాక్కుంటూ చూసావా కామాక్షి కాఫీలు ఎంత చక్కెర వేసిందో నన్ను చంపేద్దాం అనుకుంటుంది అన్నట్టు మాట్లాడుతూ, ఇంతకీ వంట ఏం చేసావు, మొదలు పెట్టావా లేదా, వాళ్ళిద్దరూ జాబ్కి వెళ్ళాలి కదా అన్నట్టు తిడుతూ ఉంటుంది అనమాట ప్రభావతి మీనాని. అయితే కామాక్షికి కూడా బాధ అనిపిస్తుంది, ఎందుకు అమ్మాయిని అలా తిడుతూ ఉంటావు అన్నట్టుగా. అయితే నువ్వురా నీతో మాట్లాడాలని కామాక్షిని తీసుకెళ్తుంది ఒక రూమ్లోకి. అంటే బాలు వాళ్ళ రూమ్లోకి తీసుకెళ్తే బాలు అక్కడ పడుకొని ఉంటాడు. అలాగే మనోజ్ వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్తే మనోజ్ వాళ్ళ అంటే మనోజ్ని రోహిణి తిడుతూ ఉంటుందన్నమాట. నువ్వెందుకు తాగేవు, అసలు జాబ్ గురించి ఏమైనా ఆలోచిస్తున్నావా, జాబ్ చూసుకుని తెలియదు అన్నట్టు తిడుతూ ఉంటుంది. ఇప్పుడే కదా మనం ఊరి నుంచి వచ్చాము, అవసరం లేదన్నట్టు మనోజ్ చెప్తూ ఉంటే తిడుతూ ఉంటుంది. వీళ్ళు ఏదో పర్సనల్స్ మాట్లాడుకుంటున్నారు, అక్కడ నుంచి వెళ్ళిపోయి డాబా మీదకి వెళ్తారనమాట. కామాక్షి అలాగే ఈ ప్రభావతి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. మలేషియాలో వాళ్ళ నాన్న చెప్పి ఇక్కడ పెద్ద ఇల్లు కట్టించేసానన్నట్టు బిల్డప్లు ఇస్తూ ఉంటుంది. మరోవైపు రోహిణి ఆ మటన్ కొట్టు మాణిక్యం వీళ్ళకి మటన్ తీసుకుని వస్తాడు. పాప అనుకుంటూ ఆయన నువ్వు ఇక్కడికి ఎవరు రమ్మన్నారు అని చెప్పంటే, అదేంటి పాప రాజమౌళి సార్ నా యాక్టింగ్ మెచ్చుకున్నారా లేదా, నాకు వేషం ఇస్తున్నాడా లేదా అంటే, నువ్వు ఆల్రెడీ కన్ఫర్మ్ అని చెప్పాను కదా అన్నట్టు రోహిణి విద్య మాట్లాడుతూ ఉంటారనమాట. అలా కాదు పాప, నేను ఇంకేదైనా గెటప్ అయినా కూడా నేను వేయగలను అంటే ఇప్పుడే అవసరం లేదులే తర్వాత చెప్తాను అన్నట్టు చెప్తూ ఉంటాడు. అయితే నీకు మటన్ తీసుకొచ్చాను పాప అని చెప్పంటే, మటన్ అవసరం లేదు ఏం అవసరం లేదు పంపించేస్తుంది అనమాట విద్య. ఇప్పటికీ నువ్వు చాలా ఓవర్ యాక్షన్ చేసావు అన్నట్టుగా. ఇక బాలు కూడా మీనాకు చెప్పి ట్రిప్కి అయితే వెళ్ళిపోతాడు. ఇక ట్రిప్కి వెళ్ళడమే ఒక లేడీ తన కారు చెడిపోయి బాలు కార్ని బుక్ చేసుకుంటుంది అనమాట. అది కూడా రోహిణి పనిచేస్తున్న పార్లర్ దగ్గరికి ఆవిడ వెళ్ళాలి. ఆవిడ ఎవరో కాదు, రోహిణి పనిచేస్తున్న బ్యూటీ పార్లర్ ఓనర్ అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాతే అసలు విషయం తెలుసుకుంటాడు బాలు, రోహిణి అక్కడ పనిచేస్తుంది ఓనర్ కాదు అని. అలాగే ప్రభావతి పేరు కూడా మొత్తం ఒక వీడియో తీసుకొని ఇంటికి వెళ్ళి చెప్పాలి, ఈరోజు రోహిణి గురించి మొత్తం బండారాన్ని బయట పెట్టాలని అయితే అనుకుంటాడు. కానీ బాలు వాళ్ళ నాన్న ఆపడంతో చెప్పకుండా మొత్తం మీద రోహిణిని ఈసారికి బాలు వాళ్ళ నాన్న సత్యమే కాపాడాడని చెప్పొచ్చు ఈ గండం నుంచి.